హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ మెంతికూర వేసి మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1/2 కేజీ లేత వంకాయలు తీసుకున్నాను. అన్నీ ఒకే సైజులో ఉన్నవి. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ, సాల్ట్, కారం, చింతపండు కొంచెం వేసుకోవాలి, ఆయిల్, ధనియాలు, శనక్కాయ పప్పు, చెక్క, లవంగాయ, ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క, గసగసాలు వేసి వేయించుకోవాలి. మెంతికూర అయితే ఒక కట్ట కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, క్లీన్ చేసి. వంకాయలు ఈ విధంగా కోసుకోవాలి. గుత్తి వంకాయకి కొత్తిమీర కూడా కావాలండి. కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ చెక్క, లవంగాయ, ధనియాలు, గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని వంకాయలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం గుత్తి వంకాయలని ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా పిండేసి వేసుకోండి. చూడండి, వంకాయలు అయితే వేగిపోయినాయి. ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వంకాయల్లోకి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నేను వంకాయలు వేయించుకునేటప్పుడు లైట్గా సాల్ట్ చల్లుకున్నాను. కొంచెం ముక్కలకి వంకాయలకి పట్టుతుందని ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి సాల్ట్. వంకాయల మీద చల్లి వేయించుకున్నాను. పేస్ట్ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. కొంచెం అయితే వంకాయల్లోకి పెట్టడానికి మిగిల్చుకున్నాను. ఆ పేస్ట్ వేగేలోపు మనం ఈ వంకాయల్లోకి ఈ పేస్ట్ కూడా వంకాయల లోపలికి వెళ్ళే విధంగా పెట్టాలి. ముందే మనం వంకాయల్లోకి పేస్ట్ పెట్టేసి వేయించుకుంటే నాకు పేస్ట్ మాడిపోతుందేమోనని నేను ముందు ఈ విధంగా వంకాయ వేయించుకున్న తర్వాత వంకాయల్లో పేస్ట్, టమాటా పేస్ట్ అదంతా పెట్టేసి ఈ పేస్ట్ ఆయిల్లో వేసుకున్నాం కదా, అదైతే వేగిపోయింది. ఇప్పుడు మెంతికూర కట్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ మెంతికూర కూడా వేసి వేయించుకోవాలి. మెంతికూర మంచిగా వేగే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. మెంతికూర కూడా వేగిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా గుత్తి వంకాయ కూరలో కూడా మెంతికూర వేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని
వాటర్ కూడా కలిపి వేసుకుంటున్నాము. సాల్టు, కారం 1 స్పూన్ వేసుకున్నాను. సాల్టు మన రుచికి సరిపడినంత. నేను ముందు వంకాయల్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి కొంచెం తగ్గించే వేసాను. ఇవి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. వంకాయలు మెదిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఒకసారి. లేదు అనుకుంటే మీరు పేస్ట్ వేసుకునేటప్పుడే సాల్ట్, కారం కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి వేసేసుకోండి. అప్పుడు ఇలా కలిపే పని ఉండదు. నేనైతే సాల్ట్, కారం లాస్ట్కి వేసుకున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిపెట్టిన తర్వాత చూడండి ఎట్లా దగ్గర పడిపోయిందో. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ మసాలా గ్రేవీ కర్రీలో కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం కదా, తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం పుల్ల పుల్లగా బాగుంది. ట్రై చేయండి. గుత్తి వంకాయ మెంతికూర మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకున్నాను ఫైనల్గా. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ చేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. వంకాయ కూర రెడీ అయిపోయింది.